మీరు అందరి మాటలు వింటున్నారైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక చిన్న సాలీడు కథ. సాలీడు తన గూడు నిర్మించుకోవడానికి మంచి ప్రదేశం కోసం వెతుకుతుంది. చాలాసేపు వెతికిన తర్వాత ఒక ఇంటి మూలలో ఒక ప్రశాంతమైన చోటు కనిపించింది. ఇది నాకు సరైన స్థలం అని ఆనందంగా గూడు నిర్మించడం ప్రారంభించింది. అప్పుడే అక్కడికి పిల్లి వచ్చి సాలీడుని చూసి గట్టిగా నవ్వింది. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఇల్లు చాలా శుభ్రంగా ఉంది, ఇక్కడ పురుగులు రావు, నీ గూడు దేనికి పనికి రాదు అంది. ఆ మాటలు విన్న సాలీడు నిరుత్సాహంతో గూడు నిర్మించడం ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత మళ్ళీ కిటికీ దగ్గరకు గూడు ప్రారంభించింది. అప్పుడే పక్షి వచ్చి ఇక్కడ గాలి బలంగా వీస్తుంది, గూడు గాలి వేగానికి నిల్వదు అని చెప్పింది. సాలీడు మళ్ళీ గూడును నిర్మించడం ఆపేసింది. మళ్ళీ స్థలం కోసం వెతుకుతుంటే పాత అల్మారాలలో ప్రశాంతమైన చోటు కనిపించింది. ఇక్కడ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు అనుకుని గూడు నిర్మించడం ప్రారంభించింది. కానీ అక్కడికి బొద్దింక వచ్చి ఈ అల్మారాలను తొలగిస్తున్నారు, నీ కష్టం వృధా అవుతుంది అని చెప్పగానే సాలీడు మళ్ళీ ఆగిపోయింది. ఇలా రోజంతా ఇతరుల మాటను వింటూ ప్రతిసారి పనిని మధ్యలో వదిలేసి చివరికి సాలీడు అలసిపోయి ఆకలితో బలహీనంగా ఒక మూలలో కూర్చుంది. అప్పుడే ఒక చీమ సాలీడు దగ్గరకు వచ్చి, నేను రోజంతా నిన్ను చూస్తున్నాను, నువ్వు నీ పని చేయడం కంటే ఇతరుల మాటలను ఎక్కువగా వింటున్నావు, అందుకే నీ గూడు నిర్మించడం పూర్తి కాలేదు మరియు నీకు ఏమీ దొరకలేదు. చీమ మాటలు విన్న సాలీడు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన తప్పు తనకి అర్థమైంది. సో ఫ్రెండ్స్, అలాగే మన జీవితంలో కూడా మనము ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు మన పనిని ఆపేవారు, నవ్వేవారు, నిరుత్సాహపరిచేవారు ఉంటారు. వాటి మాటలను వింటూ ఉంటే మనం ఎప్పటికీ ముందు సాగలేం. నమ్మకంతో మరియు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇతరుల మాటలపై కాదు, మనపై మనకు ఉన్న విశ్వాసం మన విజయానికి మూల కారణం అవుతుంది. సో ఫైనలీ, స్టాప్ లిజనింగ్ టు ఎవ్రీవన్, స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.